మంచి సేవ అండి. చాలా డెడికేటెడ్ సేవ వారు చేస్తున్నారు. నిజంగా భార్యాభర్తలు ఇద్దరు, మరి పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినారు. ఒకప్పుడు అక్కడ వీబీఎస్ కండక్ట్ చేసింటిమి నేను. లతా లింకన్ సిస్టర్ గారు వాళ్ళ సంఘంలో చేసింటిమి. ఉమ్, మరి నిజంగా మరి సేవలో సహోదరి మరి దేవుడు రెండింతలుగా ఆమెను వాడుకోవాలని, వారి కుటుంబాన్ని దేవుడు మరి ఎంతో అభివృద్ధి పరిచి, మరి తరతరాలుగా ఆ కుటుంబంలో ఆయన కృప మరి నిత్యం ఉండులాగున ఆత్మచేత నింపబడి, మరి నశించిపోయే ఆత్మల కోసం భారంగా పనిచేసే భార్యాభర్తలుగా, మరి సంఘ కాపరులుగా, సంఘ మరి పరిచారకులుగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మా మేరీ శామ్యుల్, అక్క వందనాలు అక్క. థ్యాంక్స్ అక్క, వందనాలు. ఈ సమయం పాడండి మీ పాట. ఈ సమయంలో పాట మా సంఘ సహోదరి సుమ ఇమానేల్ అని సుమ పాడతారట. ఓకే మా ఓకే రా. అందరికీ వందనాలు అక్క. ఆంటీ వందనాలు. ఆంటీ వందనాలు నాన్న. జూమ్ మీటింగ్ లో ఉన్నా. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. మన సనాతన కీర్తన పుస్తకంలో 187 వీడియో ఆన్ చేసి అనిలేండి. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడా నీవే ప్రభు, సమస్తముని అర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. స్తుతించెదను. కృపా కనికరము గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరము గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటి రెప్పవాల్ కాపాడు, కడవరకు మమ్ము కాయుమయా. కంటి రెప్పవాల్ కాపాడు, కడవరకు మమ్ము కాయుమయా. స్తుతించెదను. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షి చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షి చేయుమయా. స్థిరపరచి మమ్ము బలపరచుము, సదానికే స్తోత్రాలర్పింతును. స్థిరపరచి మమ్ము బలపరచుము, సదానికే స్తోత్రాలర్పింతున్. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను. వందనాలు ఆంటీ. గ్రూప్ లో ఉన్న అక్కగారు అందరికి వందనాలు.
ఆంటీ మ్యూట్ లో ఉన్నారు. ఓకే అమ్మా, దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడిందమ్మా. ఆయన నిజంగా మనం ఈ మనసారా ఆయన్ను ప్రతిరోజు స్తుతించాలి, భజించాలి కదమ్మా. దినదినము గడియ గడియ ఆయన స్తుతించాలి. ఆయన నిజంగా పవిత్రమైన దేవుడు, పూజార్హుడైన దేవుడు కదమ్మా. పాపిని క్షమించిన మిత్రుడు. మరి ఇంత చక్కటి పాట పాడిన బిడ్డను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మేరీ శామ్యూల్ అమ్మా. అక్క వందనాలక్క. గ్రూప్ లో పేరు వచ్చిన ప్రతి వారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నాది కెమెరా ఆన్ చేస్తుంటే రావట్లేదు అక్క, నాది సారీ. ఇది ఏదో వస్తే ఏదో అవునా? వస్తా ఉంది. నాది రావట్లేదు. నీ గురించి కొన్ని పరిచయ వాక్యాలు కూడా చెప్పమ్మా. కేజమ్మ గారు లేరు, ఉంటే మరి పరిచయం చేసేది. అక్క అందరికి తెలుసు అనుకుంటాను, చాలా మందికి తెలుసు. అనంతపుర సంఘస్థులకు అందరికీ తెలుసు. మేము కదిరిలో దాదాపుగా 35 సంవత్సరాలు అవుతుంది దేవుని సేవకు చేపట్టి. అక్క వాళ్ళు మొట్టమొదట కెజేక వాళ్ళే అక్కడ అన్న ఉద్యోగరీత్యా మరి కదిరిలో దేవుని పని చేసి, తర్వాత వాళ్ళు ధర్మవరము, కర్నూలు, ఆ విధంగా ఉద్యోగరీత్యాగా వాళ్ళు వచ్చినారు. కర్నూలు వచ్చిన తర్వాత మా సొంత ప్రాంతం కర్నూలు, అక్కడ మరి అక్క వాళ్ళు మమ్మల్ని కలుసుకొని మీరు కదిరిలో ఉంటే మంచిది, అక్కడ సేవ చేస్తే అని వారు ప్రోత్సహించి కదిరికి వారు మమ్మల్ని పంపినారు. కదిరి మాకు అప్పుడు కొత్త ఏరియానే. అయితే మా పిల్లలు 1 year 2 years ఉండింది ఇద్దరు పిల్లలకి. దాదాపుగా ఇప్పుడు 35-36 సంవత్సరాలు అవుతుంది. 91 నుంచి అక్కడ ఉన్నాం, 90 లాస్ట్ నుంచి వెళ్ళినాము. అయితే కదిరి చుట్టూ 10 మండలాలు ఉన్నాయి. అక్కడంతా కూడా స్వార్థ చేసినారు. అయితే సంఘాలు అప్పుడు లేవు. ప్రభు కృపను బట్టి నిజంగా ఆశ్చర్యకరంగా అన్ని మండలాల్లో ఈనాడు దేవుని పని జరుగుతుంది. సంఘాలు ఏర్పడినాయి, సేవకులు కూడా దేవుడు ఇచ్చినాడు. మరి చక్కగా పని జరుగుతుంది. అంతేకాదు ఆ మండలాల ద్వారా గ్రామాల్లో కూడా దేవుని పని చక్కగా జరుగుతుంది. మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు, మీకు అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఆ సేవ ఫలించినట్లుగా మరి విస్తరించలాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2-3 ఏళ్ళ నుంచి పుట్టపర్తిలో కూడా, అది జిల్లా అయినప్పటి నుంచి పుట్టపర్తిలో కూడా కొత్తగా స్టార్ట్ చేసినాము. అయితే కొద్ది మందిగా ఉన్నారు. మరి ఆ చిన్న పని కూడా అభివృద్ధి చెందినట్లు ఆ పని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. గత వారంలో కూడా 2 దినాలు పుట్టపర్తి ఏరియా చుట్టూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచినారు. 2 రోజుల స్వార్థ జరిగింది. మరి ప్రతి బేస్తారం కూడా ఈయన వెళ్తూ ఉంటారు. ఆదివారం ఏమంటే కదిరి సంఘంలో ఉండాలి కాబట్టి నెలకు ఒకసారి మాత్రమే పుట్టపర్తికి వెళ్తూ ఉంటారు. మిగతా వారాల్లో ఎవరినో ఒకరిని అక్కడికి పంపుతున్నారు. కాబట్టి ఈ పుట్టపర్తి పని కూడా దేవుడు ఆశీర్వదించి మరి నూతన ఆత్మల సంఘంలో చేర్చబడలాగున ఆ పని నిమిత్తం కూడా మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈ విధంగా మరి నేను కూడా చిన్న వయసులోనే 15 సంవత్సరాల వయసులో దేవుని అంగీకరించినాను. అయితే మరి మా భర్త గారు కూడా చిన్న వయసులో నుంచే ప్రభుని అంగీకరించారు. వారి తండ్రి కూడా దేవుని సేవకుడే. ఆ దినాల్లో సేవ అంటే మరి ముందు కాలం వాళ్ళని ఆలోచిస్తే వాళ్ళు కాలినడక ద్వారానే గ్రామాలు తిరిగి, చెప్పులు కూడా లేకపోయినా ఎండకు తిరిగి దేవుని సేవ చేశారు. పట్టుదలతో వాళ్ళు ప్రార్థనలు చెట్ల కింద కానీ మరి ఆ విధంగా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడున్నంత నిర్బంధాలు ఇట్లాంటివి లేవు. అప్పుడు ఫ్రీగా ఎక్కడ వెళ్ళినా చక్కగా స్వార్థ ప్రకటన జరిగేది. మరి ఎంతోమంది అన్యులు కూడా తెలంగాణలో కూడా వీళ్ళు ఎక్కువగా సేవ చేశారు. మా మామగారు ఈయన ఈ విధంగా అక్కడ చేశారు. ఎన్నో సంఘాలు అక్కడ కూడా ఏర్పడినాయి. ఆ విధంగా ప్రభుత్వం జరిగింది. అయితే మరి ఈ దినాల్లో సేవ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. మరి జనవరి మొదటి వారంలోనే ఇక్కడ అనంతపురం జిల్లాలో అక్కడ జరగడం చూసి నిజంగా అందరికీ మరి ఎంతో భయం అనిపించింది. అయినా కదిరి ఏరియాలో కూడా జనవరి 1st week లో స్వార్థకు వెళ్ళినారు. ఏ అభ్యంతరాలు కలగలేదు. ఇప్పటికి కూడా ప్రతి ఆదివారం వెళ్తూనే ఉన్నారు. ప్రతి ఆదివారం ఏదో ఒక మండలంలో వెళ్ళి మరి విలేజ్ లో, గ్రామాల్లో మరి ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి స్వార్థ ప్రకటించి వస్తున్నారు. దేవుని దయ వల్ల ఇప్పటికి చక్కగా జరుగుతుంది. ఆ సేవ ఫలించినట్లు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు, కేజేక గారికి, మరి నడిపిస్తున్నటువంటి అక్క గారికి కూడా ప్రత్యేకంగా
వందనాలు తెలియజేస్తున్నాను. గ్రూప్ లో చేరి వచ్చిన వారందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ అనుభవస్తులు చక్కగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు విఫలంగా మరి వాక్యాన్ని అందిస్తున్నారు అక్క. మరి అయితే నాకు ఈ దినమున మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. అయితే దేవుడు మరి ఇచ్చినటువంటి తలంపులు, నాకు ఇచ్చినటువంటి తలంపులు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను అక్క. మీకు అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే 5 గంటల వరకు కదక్క. అసలు టైం ఎంత వరకు? 5:10 5:10 దాకా వందనాలక్క. మీరు వీడియో పెట్టుకోండి అమ్మా. అవుక ఇదే వీడియోది ఆన్ చేసినాను, అది పోయి ఏందో వచ్చింది నాకు. అది కూడా నాకు సరిగా క్లియర్ గా రావట్లేదు. అది కూడా పెట్టినాక అది మళ్ళీ నేను ఏది కొడితే యాది పోతుంది, ఎనికి పోతుంది ఏమని చూస్తా ఉన్నా. అది అర్థం కాదు. లేరుకా పిల్లలు, బాబు కాలేజీకి పోయినారు. లేరుకా ఇంట్లో లేరు, ఎవరు లేరు. అందుకు దీని గురించి నాకు వీడియో గురించి తెలియదు. ఊరికే అమ్మా ఆ రెడ్ మార్క్ ఉంటుంది కదా, అట్లా టచ్ చేయరా కెమెరా. టచ్ చేసినా ఇక్కడ ఏమొచ్చిందంటే అదిమితే ఏమొచ్చిందంటే డూ యూ వాంట్ పీపుల్ టు సీ యూ ఇన్ ద మీటింగ్ అని ఒకటి వచ్చింది నాకు. యూజ్ కెమెరా అని వచ్చింది, దాని మీద టచ్ చేసిన. ఇప్పుడు ఆలో వైల్ ఏది వత్తాలని కూడా వచ్చింది. స్టార్ట్ వీడియో ఏదో తలక ఆలో దిస్ టైమా డోంట్ ఆలోనా ఏదో తల మూడు వచ్చినాయి. స్టార్ట్ వీడియో అని ఉంటది, అట్లా ఈ 3 వచ్చినాయి. మళ్ళా నేను ఏది కొడితే ఏది కొడతాను చూస్తా ఉన్నా అంతే. కంటిన్యూ చేసేలే మీరు. నో దిస్ టైం రాలేదు. డోంట్ ఆలో దిస్ టైం ఆలో వైల్ విజిటింగ్ ద సైట్. ఏది కొట్టాలా? సరేలేమ్మా కంటిన్యూ చేయండి. అందుకనే నాకు రాదు. మరి ఎందుకు లెక్క. థ్యాంక్స్ అక్క. కష్టమైతుంది. న్యాయాధిపతులు గ్రంథం మీకు అందరికి తెలిసినటువంటి వాక్య భాగము. మీరంతా ఎన్నోసార్లు ధ్యానించినారు. 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ నామం చెప్పశక్యం కానిది అయ్యా తండ్రి. ప్రభువా, ఘనత మహిమ ప్రభావములు పొందడానికి నీవే తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతినందు తగిన నామం తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకంలో ఎన్నిక లేని వారిని మరి తండ్రి నీచులను మీరు ఏర్పరచుకున్నారు, వెర్రి వారిని మీరు ఏర్పరచుకున్నారు. దేవా, నీ నామాన్ని స్తుతించడానికి మీరు ఎన్నిక చేసినందుకై స్తోత్రం. నీ అనాది కాల సంకల్పంకై, నీ ఏర్పాటుకై మీకు మా హృదయపూర్వక స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీ రక్షణతో మమ్మను అలంకరించి నా తండ్రి నీ నామాన్ని గానం చేయడానికి, స్తుతించడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యత మా జీవితాలకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తూ పూజిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ మీ బిడ్డలతో తండ్రి కలుసుకొని ప్రభువాని వాక్యమును తండ్రి ధ్యానించడానికి, మీ బిడ్డలతో సహవాసం చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై స్తోత్రం చెల్లిస్తూ పూజిస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని దీవించినైనా మీరే మాతో మాట్లాడండి తండ్రి. నైనా బలహీనురాల్ని తండ్రి ఆత్మతో నింపి మీరే మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నాం. కయీనీయుడైన హెబెరు భార్య గురించి మనం చదువుతున్నాం. యాయేలు స్త్రీలలో దీవెన నొందును అనే మాట ఇక్కడ వ్రాయబడింది. గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును, గుడారములలో ఉండు స్త్రీలలో ఈమె దీవెన నొందును. ఇదే మాటనే ఇంకొక చోట ఇలాగ వ్రాయబడింది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని ఎవరి గురించి చెప్పినారు? ఇక్కడ గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును అని ఉంది కదా. ఇదే రీతిగానే దైవ గ్రంథంలో ఒక ఆమె గురించి రాయబడింది. స్త్రీలలో
మరియమ్మ గురించి ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని మరి మరియతో అంటున్నట్లుగా అక్కడ లూకాసు వార్తలో మనం చదువుతున్నాం. అబ్రహాం గురించి కూడా మనం చూస్తే ఆ యొక్క మెల్కీసెదెకు అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడిన వాడవు అని మెల్కీసెదెకు అంటున్నట్లుగా ఆది కాండంలో మనం చదువుతున్నాం. సర్వోన్నతుడైన దేవుని వలన. అంతేకాదు బోయజు కూడా తన పొలంలోకి వెళ్ళినప్పుడు చేనుకోయే వారితో అంటున్నారు, యెహోవా మీకు తోడైండును గాక అన్నప్పుడు వారేమంటున్నారు, చేనుకోయే వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. ఎంత మంచి మాటలో పలుకులు వింటున్నామో మనం చూస్తున్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నయోమి కూడా అంటుంది, నయోమి తన కోడలతో రూతుతో అంటుంది, యెహోవా చేత అతడు ఆశీర్వదించబడును గాక. ఎందుకంటే అతడు మరి బ్రతికిన వారికి చచ్చిన వారికి నీ ఉపకారము చేయట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అని. నిజమే, యెహోవా ఆశీర్వాదం చూడండి, యెహోవా ఆశీర్వాదం, యెహోవా దీవెన పొందిన వారు ధన్యులు కదా. యెహోవా ఆశీర్వాదం, నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం రాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ధన్యుడు. అందుకనే ద్వితీయోపదేశ కాలంలో ఒక మాట ఉంది, మరి ఎలాగూ ఆ ఆశీర్వాదం ఎలాగొస్తుంది అని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదాల దాంట్లో ఆ లిస్ట్ లో మన ఏమని వ్రాయబడిందంటే, యెహోవా మాట శ్రద్ధగా వింటే అని అక్కడ మనం చదువుతున్నాం. యెహోవా మాట శ్రద్ధగా వింటే మరి ఆశీర్వాదాలు కలుగును, దీవెన నమ్ముతావు. యెహోవా మాట నీవు వింటే మరి నీకు దీవెన, పట్టణంలో దీవెన, పొలంలో దీవెన, ఇంటిలో దీవెన, పిండి బిస్కెట్ తొట్టిలో దీవెన కదా, అన్నిట్లో దీవెన. నీ గర్భఫలంలో దీవించబడుతుంది. ఎప్పుడంటే యెహోవా మాట వింటే. యెహోవాను రక్షకునిగా కలిగిన వాడు, యెహోవాయే తమకు దేవుడిగా కలిగిన వాడు ధన్యుడు. ఆ ఆశీర్వాదం పొందుతాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవం కదా. దుష్టత్వం నుంచి మళ్లించబడుటయే ఆశీర్వాదం. యాయేలు గుడారములలో ఉండు స్త్రీలలో దీవెన నొందునంట. గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందిన స్త్రీగా మనం చదువుతున్నాం. నిజమే, మనం కూడా ఒకప్పుడు ఈ దీవెన పొందని వారం, ఆశీర్వాదం పొందనటువంటి వారం. ఎన్ని ఉంటే ఉంది ఈ లోకంలో, ఎన్ని ఉన్నా ఆ దాని వలన ఆశీర్వాదం రాదు, ఐశ్వర్యం రాదు, దీవెన రాదు. ఎన్ని ఉన్నా వ్యర్థం ఈ లోకంలో. కానీ యెహోవా వలన ఆశీర్వాదం. ఎవరి వలన ఆశీర్వాదం? మరి అబ్రహాంతో మెల్కీసెదెకు అంటున్నాడు, యెహోవా వలన నీవు ఆశీర్వదించబడిన వాడు. నీ శత్రువుని నీకు అప్పగించిన యెహోవా స్తుతినందును గాక అని ఆ భక్తుడు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, భూమికి ఆకాశమునికి సృష్టికర్త సర్వోన్నత దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక. నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు. నిజమే, మరి ఆ సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడి ఉన్నావు. ఈ ఆశీర్వాదం మన వలన వచ్చినది కానే కాదు. లోకంలో ఉన్నదాన్ని బట్టి ఆశీర్వదించబడిన కుటుంబం అని లోకంలో మరి ఆయా వాళ్ళు అనుకుంటుంటే వాటిని బట్టి మోసపోతున్నారు జనాంగం కదా. ఎన్నో కలిగి ఉన్నాయి, ఎన్నో ఆస్తి అంతస్తులు, పదవులు, పేరు ప్రఖ్యాతులు. ఇవి కాదు ఆశీర్వాదం. సర్వోన్నతుడైన దేవుని వలన మరి కలిగిన ఆశీర్వాదమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఆ దేవుని వలన తప్ప ఇంకెవరి వలన రాదు కదా. విశ్వాసం ద్వారానే, క్రియల వలన కలిగింది కానే కాదు. ఇది దేవుని వరమే, ఇది ఆయన వరమే. ఆయన వలన కలిగినది ఈ రక్షణ. మన ద్వారా మనం పొందుకున్న రక్షణ కానే కాదు, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ. మరి ఆయన విచారణ చేయని వారిని దర్శించిన దేవుడు, వెదకని వారికి దొరికిన దేవుడు కదా. నిజంగా మరి ఆ రక్షణ ఇవ్వటానికి ఆ దేవాది దేవుడు మరి పరమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు, రక్షించడానికే, పాపులను రక్షించడానికి. అంత ఉండేదంతా పాపులే తప్ప నీతిమంతులు లేరు. రక్షణ ఎలాగొస్తుంది, ఆశీర్వాదం ఎలాగొస్తుంది? కాబట్టి ఆ రక్షణ దయచేయడానికి ఆ దేవాది దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ద్వారా మాత్రమే, ఆయన వల్ల మాత్రమే రక్షణ మనము పొందగలం. రక్షించబడిన మనం ఎంతో ధనిలమని చూస్తున్నాం. గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎందుకు ఆమె దీవెన నొందింది? స్త్రీలలో మరి ఆమె దీవెన నొందిన స్త్రీ ఎందుకంటే అక్కడ మనం చదువుతున్నాం,
సీసెరాను దేవుడు ఎవరికి అప్పగించాడు? యాయేలు చేతికి అప్పగించినట్లుగా 4వ అధ్యాయం నుంచి మనం సీసెరా చరిత్ర చదువుతున్నాం. ఎందుకంటే దెబోరా అంటుంది కదా, బారాక్తో అంటుంది, దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు సీసెరాను, మరి నీ చేతికి అప్పగిస్తాడు అన్నప్పుడు బారాక్ అంటున్నాడు కదా, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళదను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, కానీ నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నప్పుడు ఆమె అంటుంది కదా, అట్లయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి మరి ఆమె కూడా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవుడు మరి ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించును, నీవు చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదని బారాక్తో అది అన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే ఆ ఘనత ఎవరికి దక్కిందంటే యాయేలుకి దక్కింది. చూడండి, ఆ దినాల్లో మరి ఈ యొక్క వీరికి సమాధానం ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. ఎవరికంటే ఈ కయనీయులకు, తర్వాత ఈ యాబీను వాళ్లకు సమాధానం ఉన్నట్టుగా అక్కడ వ్రాయబడింది. 17వ వచనం చూడండి, హసోరు రాజైన యాబీనుకు అంటే 4:17, హసోరు రాజైన యాబీనునకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండెను. సమాధానం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే దేవుడు సీసెరాను అతని సైన్యాన్ని కలవరపరిచాడు. కలవరపరచగా సీసెరా మరి దిగి ఆయన పారిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఆ సీసెర కాలినడకన ఎవరింటికి పారిపోతున్నా అంటే ఈ యొక్క హెబేలు కయీనీయుడైనటువంటి హెబెరు ఇంటికి, హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోగా వెంటనే ఆమె ఆయనను ఎదుర్కొంది. నా ఏలినవాడా ఏమంటుంది ఆమె? నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, తిరుగుము, భయపడొద్దు అంటుంది. నా ఏలినవాడా నా తట్టు తిరుగుము అంటుంది. చూడండి, ఆ యొక్క సీసెరా ఆ ఇంటిలో జొచ్చెను, లేదా ఆమె గుడారములో జొచ్చెను. ఇప్పుడు ఆమె గుడారంలో ఏమున్నాయో, ఎంత మరి సిద్ధపాటుతో ఉందో మనం చదువుతున్నాం కదా. ఆమె గుడారంలో ఏమున్నాయి? ఆయన దాహానికి నీళ్లు అడుగుతున్నాడు. కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఒక పాలిబొడ్డుని తీసుకొచ్చింది. ఈ 5వ అధ్యాయంలో చూస్తే మీగడ తీసుకొని వచ్చాను. మీగడ ఉంది ఆమె ఇంటిలో, పాలబుడ్డు ఉంది ఆమె ఇంటిలో, సుత్తె ఉంది ఆమె ఇంటిలో, మేకు ఉంది ఆమె ఇంటిలో కదా. ఇవన్నీ ఆమె ఇంటిలో సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మరి ఆమె గుడారంలో ఏమున్నాయో మనం చూస్తున్నాం. ఆమె ఇంటిలో శత్రువును ఎలా హతవార్చాలనో అవన్నీ కూడా ఆమె ఇంటిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గుడారపు మేకుంది, సుత్తి ఆమె దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆమె ఏం చేస్తుందంటే ఆమె తన కుడి చేత పట్టుకొని సీసెరాను కొట్టెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సీసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను అక్కడనే పడి చచ్చెను అని 5వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. మరి పనివాని సుత్తెను కుడి చేత పట్టుపోయింది, నిజమే. మరి మేకు అనగా, సుత్తి అనగా, పాలు అనగా ఏమో దైవవాక్యంలో అన్ని వివరంగా వ్రాయబడినాయి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఉంది కదా, నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించి, నిర్మలమైన వాక్యం అనే పాలు నిర్మలమైనవేవి. దేవుని వాక్యము నిర్మలమైనది. అన్ని మలినముతో నిండినేటివి కానీ లోకంలో ఉన్నవన్నీ, కానీ ఆయన వాక్యం నిర్మలమైనటువంటిది. కాబట్టి నిర్మలమైన వాక్యం ఆమె దగ్గర ఉంది, మేకు ఆమె దగ్గర ఉంది, సుత్తే మనం చదువుతున్న ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఉంది కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా. ఆయన మాటలు ఎటువంటివో మనం చూస్తాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటే చూడండి, ఆమె నోట దేవుని మాటలు ఉన్నాయి. సుత్తె లాంటి మాటలు, దేవుని మాటలు, అగ్ని వంటి మాటలు ఆమె నోట ఉన్నాయి. నిర్మలమైన వాక్యమైన పాలు ఆమె దగ్గర ఉన్నాయి. మేకు అనగా చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల్లో, 54వ అధ్యాయం 2-3 వచనాల్లో, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమ వైపునకును నీ వ్యాపించెదవు, నీ సంతానం అన్య జనముల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణముల నివాస స్థలముగా చేయను. కాబట్టి నీ మేకులను దిగగొట్టుము, నీ గుడారపు స్థలం విశాలపరచుము అని దైవవాక్యంలో మనం చదువుతున్నాం. గుడారపు మేకు, మీగడ, పాలు ఇవన్నీ ఆమె గుడారములు ఉన్నాయి.
శత్రువు రాగానే శత్రువుని ఆమె ఏమంటుందంటే, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుమని ఎదుర్కోయింది. ఆ యొక్క మరి ఆయన నీళ్ళు అడిగినప్పుడు ఆమె పాలు తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ శత్రువుని దేవుడు అప్పగించాడు సీసెరా చేతికి, ఆ యొక్క యాయేలు చేతికి. ఆ సీసెరాను దేవుడు బారాక్ చేతికి అప్పగిస్తుంటే బారాక్ అంటున్నాడు కదా, నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను, నువ్వు నాతో కూడా వస్తేనే నేను వస్తానని ఆ దెబోరాతో అన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి దెబోరా అంటుంది కదా, నీ ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించింది. నిజమే, గుడారములలో ఉండి స్త్రీలలో ఆమె దీవెనను అందును. ఆమె దీవెనను అందిన స్త్రీగా మనం చదువుతున్నాం. ఆ దీవెన ఎలాగొస్తుంది? ఆ దీవెన, ఈ ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుని వలన, సర్వోన్నతులైన దేవుని వలనే ఈ ఆశీర్వాదం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ ఆశీర్వాదం, లోకంలో ఉన్న వారికి కాదు. భక్తిహీనులకు రాదు ఈ ఆశీర్వాదం కదా. మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఈ ఆశీర్వాదం. నిజమే, గుడారంలో ఉండే స్త్రీలలో ఆమె దీవెనందును. అందుకని ఈ దేవుని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. నీ కుటుంబంలో దీవెనలు, నీ ఇంటిలో దీవెనలు, అన్నిట్లో నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ప్రతి పనిలో ఎక్కడ వెళ్ళినా, ప్రతి పట్టణంలో, ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడ వెళ్ళినా, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ దీవెన నీకు ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ గుడారం, మరి గుడారములు అంటే ఈ లోక సంబంధమైన ఇల్లు కాదు, నివాసాలు కాదు. రకరకాల నివాసాలు ఉన్నాయిలేండి. భక్తులు ఆనాడు అబ్రహాం మొదలుకొని గుడారాలు వేసుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం, యాకోబు, ఇస్సాకు కదా, ఇలాగూ. మరి ఆ గుడారాలు కాదు, ఈనాడు మనం నివసిస్తున్న ఇల్లు కాదు, ఈ గుడారాలు కాదు. మరి ఎన్నో నివాసాలు, మరి ఎన్నో అపార్ట్మెంట్లు ఎన్నో చూస్తున్నాం. అవన్నీ అది కాదు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, పురుగు గూళ్ళ వంటి ఇల్లు కట్టుకున్నా అవన్నీ ఒకనాడు విడిచిపెట్టాల్సింది. పురుగు గూళ్ళ వంటి ఇల్లు కడుతున్నారంట. నిజమే, పురుగు గూళ్ళ వంటి ఇల్లు కట్టినా అవన్నీ అవి ఆ నివాసాల్లో కాదు. బైబిల్ ఉన్న ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని బైబిల్ క్యాలెండర్లు ఉన్నాయి, మా ఇల్లు ఆశీర్వదించబడింది అనేది కాదు. ఏ గుడారంలో అనగా మన దేహమే ఒక గుడారం. ఈ దేహాన్ని దేవుడు అంటున్నాడు కదా, ఆ దేహంలో కదా ఆయనను చేర్చుకుంటే తలుపు ఎద్ద నిలుచుండి ఆయన తట్టుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వానితో సహవాసం చేస్తానని మరి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ గుడారంలోకి, ఈ దేహంలోకి ఆయన ఆహ్వానిస్తేనే ఆశీర్వాదం. అందుకనే మరి మీరు జీవము గల దేవుని ఆలయం ఉన్నారని ఎరగరా, మీ దేహము దేవుని చేత, మరి అక్కడ ఏమనుంది కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం, మీ దేహం ఎవరి వలన మరి అనుగ్రహించబడినది? దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ దేహము మరి ఆయనది కనుక మరి మీ దేహము, ఈ దేహంలో దేవుని ఆత్మ నివసించుతున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. నిజమే, కాబట్టి మీరు జీవం గల దేవుని ఆలయం. ఈ గుడారం అనగా ఈ లోక సంబంధ నివాసాలు కాదు. అవి ఎన్ని పురుగుల వంటివి కట్టుకున్నా, ఎంత పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నా, అందులో ఎన్ని బైబిళ్ళు, మరి ఎన్ని ధరలో ఉన్నాయి కదా బైబిళ్ళు. మరి ఒక్కొక్క బైబిల్ ఒక్కొక్క ధరలో ఉన్నాయి. మరి ఎంత రేటు పెట్టి బైబిల్ ఇదో మా ఇంట్లో ఉన్నాయని ఎన్ని చూపించినా అది కాదు ఆశీర్వాదం. దేవుని వాక్యం ఎక్కడుండాలా? ఈ గుడారం అనే ఈ దేహంలో ఉండాలా, ఈ మనసులో ఉండాలా, మన హృదయంలో ఆయన నింపుకోవాలి. క్రీస్తు ప్రభువును మీ హృదయంలో నింపుకొనుడి లేదా ప్రతిష్ఠించుకొనుడి. దేవుని వాక్యమును మీ హృదయం ముందు నింపుకొనుడి. కాబట్టి ఈ హృదయంలో నింపుకుంటే అది ఆశీర్వాదం. కానీ ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం కాదు. ఎంతో మంది మరి ఆ బైబిల్ని చూపించి కూడా ఎంతో అతిశయపడుతుంటారు, కానీ ఆ విధంగా కాదు. దేవుని వాక్యం మన యొక్క గుడారంలో లేదా మనలో ఉన్నట్లయితే అదే ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన ఏర్పరచుకున్న వారు ధన్యులు. మరి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గుడారము గురించి మనం చదువుతున్నాం. ఈ దినం ఆ గుడారం గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆమె గుడారంలో ఉండే స్త్రీలలో దీవెన పొందిన స్త్రీగా మనం చదువుతున్నాం. అయితే రెండోదిగా కీర్తనలో ఒక మాట చదువుకున్నాం చూడండి. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. ఇక్కడ
మనం నీ చదువు ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద ఉండుట నాకిష్టము. నాకు ఇష్టం. నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు. నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, నిజమే, భక్తిహీనుల గుడారములలో ఎన్ని ఉన్నా అవి ఏం ప్రయోజనం లేదు. ఎన్ని ఉన్నా, భక్తిహీనుల గుడారంలో ఎన్ని ఉన్నా అవి వ్యర్థమే అని ప్రభు తెలియజేస్తున్నాడు కదా. మరి భక్తిహీనుల గుడారాలు దేవుడు కాల్చివేస్తా అంటున్నాడు. యోబు గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. భక్తిహీనుల గురించి మనం చదివితే ఎన్నో అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. భక్తిహీనులు, దేవుని ఎరిగినటువంటి వారు ఎన్ని సంపదలు కలిగి ఉంటే ఏముంది. అందుకనే లోకమంతా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం. ఈనాడు ఎంతో మందిని చూస్తున్నాం. ఎన్నో పదవులు కలిగిన వారు, నాయకత్వం వహించిన వారు, అధిపతులు, పీఠాధిపతులు, పండితులు ఎంతో మంది ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు కదా. మరి ఎన్నో మరి ఆస్తుపాస్తులు కలిగిన వారు ఉన్నారు. కానీ ఎన్ని కలిగి ఉంటే ఉంది మరి. అయితే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. యోబు గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, భక్తిహీనులు ఎన్ని కలిగి ఉన్నా, ఎంత ఉన్నా వారి సంతోషం అంటే 1 నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆ మాట చదువుకుందాం. యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. 20వ అధ్యాయం యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. భక్తిహీనులకు సంతోషము 1 నిమిషము మాత్రముండును అంట. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం భక్తిహీనులకు సంతోషం 1 నిమిషం మాత్రం ఉంది. 1 నిమిషం మాత్రమే ఉందంట. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును అని 18వ అధ్యాయంలో వ్రాయబడింది. 15వ అధ్యాయంలో భక్తిహీనుల కుటుంబము నిస్సంతువ కలుగును అని వ్రాయబడింది. భక్తిహీనుల కుటుంబాలు నిస్సంతువ కలుగును. లంచగొండల గుడారాలు దేవుడు కాల్చివేస్తానంటున్నాడు కదా. భక్తిహీనులు వారు 21వ అధ్యాయం చూద్దామక్క. 7వ వచనం, 21:7. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబాలు భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి. దేవుని దండం వారి మీద పడటం లేదు. వారి బొడ్లు దాటగా తప్పక చూరు కలుగును అంటూ వారి సంపదల గురించి అంతా కింది వరకు మనం చదువుతున్నాం. ఏలా బలాభివృద్ధి నొందుదురు, ఎలా బ్రతుకుదురు, వాళ్ళ సంతానం ఎలాగ విస్తరించబడుతుంది, వాళ్ళ కుటుంబాలు ఎలాగ చూస్తుండగానే వారి కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయి. వారు భయమేమి లేక క్షేమంగా ఉన్నారు. దేవుని దండం వారి మీద పడటం లేదు. వారి బొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈయనను. మరి వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు అంటూ మరి చివరికి 13వ వచనంలో ఏమనుంది, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అన్ని కలిగి వృద్ధి చెందుతూ మరి ఎంతగానో ఉన్నారు. కానీ చివరికి వారు శ్రేయస్సు కలిగి వాళ్ళ సంతోషం అంతా 1 నిమిషం మాత్రమే అంటున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, కానీ ఒక్క క్షణంలో ఎక్కడ వెళ్ళిపోతున్నారు, పాతాళమునకు దిగిపోదురు. నిజమే, లోకంలో మరి ఎంతో అభివృద్ధి చెందుతున్నారు భక్తిహీనులు కదా. ఈనాడు కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళ కుటుంబాలు విస్తరిస్తున్నాయి, మరి ఎంతగానో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు భక్తిహీనులు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఒక క్షణంలోనే వారు పాతాళమునకు దిగిపోతారు. ఇదే సందర్భమే మరి కీర్తనలో మనం చదువుకుంటున్నాం. 70 ఆ కీర్తన చదువుకుందాం చూడండి. 70వ కీర్తన ఆసాపు భక్తులు కూడా మరి ఇదే విధంగా అంటున్నారు. 73వ కీర్తనలో భక్తిహీనుల క్షేమం 3వ వచనం. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు నేను గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరి వారు ఎంతో పుష్టిగా ఉన్నారు. మరణమందు వారికి యాతనలు లేవు. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. వారు గర్వము కంఠహారం వల్ల వారు చుట్టుకొని ఉన్నది అంటూ మరి భక్తిహీనుల గురించి ఇక్కడ వ్రాయబడింది. 12వ వచనం, ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడు నిశ్చింత గల వారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయం నేను శుద్ధి చేసుకొని వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుండై ఉంటే వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయంలో నాకు శిక్ష వస్తున్నదని ఆ యొక్క కీర్తన, ఆసాపు కీర్తన మనం చూస్తున్నాం కదా. భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు
నిజంగా నేను మచ్చరపడితే నేను భక్తులు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత పుష్టిగా ఉన్నారు, వాళ్ళు గర్వాన్ని ధరించుకొని ఉన్నారు, కొవ్వు చేత వారి కళ్ళు మెరకలై ఉన్నవి, మరి వారు ధనవృద్ధి చేసుకుంటూ నిశ్చింత గల వారై ఉన్నారు. కానీ నేను ఇంత శుద్ధి చేసుకొని ఉంటే వ్యర్థమే, ఇంత కడుక్కొని నిర్మూలన ఉంటే వ్యర్థమే, ఎందుకంటే ప్రతిదినం నాకు శిక్ష వస్తుంది, ప్రతిదినం నాకు బాధ కలుగుతుంది, ఏంది ఈ సంగతి అని 16వ వచనం. ఆయన దీన్ని ఏదో తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు దాని అంతం గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది. ఎందుకు దేవుడు భక్తిహీనులకు ఇంత బలాభివృద్ధి, ఇంత నిశ్చింతగా ఉన్నారు, ఇంత ఐశ్వర్యం, ఇంత పదవులు, ఇన్ని మరి మేడల మిద్దలు కట్టుకొని ఇంత సుఖంగా ఉన్నారు, శ్రేయస్సు కలిగి ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు ఏమి అని అనుకున్నప్పుడు మరి పరిశుద్ధ స్థలం లేకపోయి వారు అంతాన్ని గురించి ధ్యానిస్తే దేవుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు, క్షణ మాత్రంలోనే వారి పాడైపోదురు అని చదువుతున్నాం. చూడండి, వారి నిశ్చింతగా ఉన్నారని ఈనాడు కూడా మనం అనుకుంటున్నాం, ఎన్నోసార్లు అసూయపడుతున్నాం. మరి ఈ యొక్క భక్తులు కూడా అంటున్నాడు కదా, నేను ఆయాసపడి తిని, అసూయ చెంది తిని, మరి నేను మచ్చరపడి తిని అంటున్నాడు. అయితే ఆ సంగతి నేను దేవుని సన్నిధిలో నేను ధ్యానిస్తే కాలు జారు చోట ఉన్నారు, వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతున్నారు, కానీ ఒక క్షణంలోనే పాతాళమునకు దిగిపోదురు. నిజమే, మరి ఈనాడు ఎంతో మందిని మనం చూస్తున్నాం, ఒక క్షణంలోనే దిగిపోతున్నాం. ఆ యొక్క ధనవంతుడు ప్రతిదినం ఉదారంగా వస్త్రాలు వేసుకుంటూ తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవిస్తూ ప్రతిదినాన్ని సుఖం అనుభవిస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్టు ఉంటున్నాడు, మరి ఉదారంగా వస్త్రాలతో ఉన్నాడు, ఏది కొరత లేకుండా ఉన్నాడు, ధనవంతుడు తులతూగుతున్నాడు. కానీ అయితే తన ఇంటి వాగిట ఒకడు ఉన్నాడు, లాజరు అనే దరిద్రుడు, కురుపులతో నిండిన వాడుగా ఉన్నాడు, ఏమీ లేని వాడుగా ఉన్నాడు, కుక్కలు అని కురుపులు నాకుతున్నాయి, మరి ఈగల గుంపులు వాని చుట్టూ ఉన్నాయి, ఏ బంధువుడు లేడు, ఏ స్నేహితుడు లేడు, తినేదానికి లేదు. ధనవంతుడు తిని మరి ఆ బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ ఉన్నాడు, తన జీవితాన్ని అలా గడుపుతున్నాడు. అయితే మరి ఒకనాడు ధనవంతుడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఎంతో గొప్పగా అతన్ని మరి సమాధి చేశారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్క క్షణంలోనే మరి పాతాళంలోకి వెళ్ళిపోయారు, ఒక క్షణంలోనే. నిజమే, వారి సంతోషం నిమిషం మాత్రమే అన్నట్టుగానే మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంత తులదూగినా, ఎంత సంతోషించినా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, మరి లాజరు చూడండి ఎంతవరకు కష్టపడ్డాడు, రోగంతో బాధపడినాడు, నెమ్మది లేక ఉన్నాడు, అతని చుట్టూ ఈగలు కుక్కలు అతని కురుపులు నాకుతున్నాయి. అయితే లాజరు మరి ఒక క్షణంలోనే మరి అతడు ఈ లోకం విడిస్తేనే ఎక్కడ వెళ్ళిపోయాడు? అబ్రహాము రోగున కొనుక్కోబన్నాడు. ఎంత నెమ్మది పొందుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ధనవంతుడు ఆ పాతాళంలో అగ్ని జ్వాలలో యాతన పడుతూ కేకలు వేస్తున్నాడు. పైకి అప్పుడు చూస్తే తన ఇంటి వాకిట పడినటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నటువంటి ఆ లాజరు, ఆ దరిద్రుడు అక్కడ ఉన్నాడంట. చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు మరి అబ్రహామైన నా తండ్రి, మరి అబ్రహాము అని కేకలు వేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, మరి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ను పంపు అన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు కదా, భూమి మీద నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇప్పుడు యాతన పడుతున్నావు. ఇతడు అక్కడ మరి ఎంతో బాధ వేదన, ఈయన ఎంతో కష్టం పొందాడు, ఇప్పుడైతే నెమ్మది పొందుతున్నాడు. నిజమే, భక్తిహీనుల గుడారంలో ఎంతకాలం ఎంత సుఖ సంతోషాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి భక్తిహీనులు ఎక్కడ వెళ్తారో మనం చూస్తున్నాం. కానీ అందుకే భక్తుడు ఏమంటున్నాడు? నా దేవుని మందిర ద్వారం వద్ద ఉన్నటయే నాకు ఇష్టం, నా దేవుని మందిర ద్వారం వద్ద, ఇవన్నీ నాకు అవసరం లేదు. భక్తిహీనుల గుడారంలో ఎన్ని ఉంటే ఏముంది? మరి అంత సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? నా ప్రాణాన్ని నేను సంపాదించుకున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినాను, ఆ రక్షకుడు నన్ను రక్షించాడు, నా ప్రాణాన్ని రక్షించాడు, గోతులోకి దిగివెళ్తున్నటువంటి నా ప్రాణాన్ని ఆయన పైకి లేవదీశాడు కదా, నాశకరమైన గుంటలోకి వెళుతున్న నన్ను ఆయన పైకి లేవనెత్తాడు, నన్ను రక్షించాడు ఆయన. కాబట్టి మరి భక్తిహీనుల గుడారంలో ఉండేదానికంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటే నాకు ఇష్టం అని భక్తుడు అంటున్నట్టుగా చూస్తున్నాం. నిజమే, ఆయన ద్వార బంధములు, ఆ యొక్క దేవుని మందిర ద్వారం వద్ద ఉండటమే మంచిది. అందుకని నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు అని పై వచనాల్లో మనం చదువుతున్నాం. నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు, నీతో సహవాసం కలిగి నిత్యము నీతో ముచ్చటిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతించేవారు ధన్యులు. కానీ మరి భక్తిహీనత కలిగి లోకంలో దినమంతా ఎంత సుఖపడినా, ఎంత సంతోషించినా, తన జీవితకాలంతో సుఖపడినా వ్యర్థమే అని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద
ఉంటే నాకు ఇష్టం. నిజమే, ఎందుకంటే ఆయన నివాసం రమ్యమైనవి అని మొదటి వచనంలో 84వ కీర్తన చదువుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని కోరహు కుమారుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి నీ నివాసములు ఎంత రమ్యమైనవి. భక్తుల నివాసాలు రమ్యమైనవి కాదు, నీ నివాసాలు రమ్యమైనవి. సంఖ్యాకాండ 24వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. 24వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అంటున్నాడు ప్రభు. యాకోబు ఒకప్పుడు ఆయన ఎరగనప్పుడు మన గుడారాలు ఎటువంటివో మనం చూస్తున్నాం కదా. భక్తిహీనుల గుడారం లాగా, కాల్చివేసే గుడారాలుగా, కాల్చివేయబడవలసిన వారం, ఆ యొక్క ధనవంతుల వలె అగ్నిజ్వాలను యాతన పడవలసిన వారం. కానీ దేవుడు మన ప్రాణాన్ని రక్షించాడు, గోతులోకి దిగి వెళ్ళకుండా దేవుడు మనల్ని రక్షించాడు. ఇప్పుడు అంటున్నాడు నీ నివాస స్థలం ఏది అంటే ఆయన సన్నిధే ఎంతో రమ్యమైనవి, ఎంతో రమ్యమైనవి. నిజమే, మరి నీ నివాసములు ఎంత రమ్యమైనవి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి. లోకంలో ఎన్ని నివాసాలు ఉన్నా అదంతా వ్యర్థమే. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. అందుకనే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉంటే నాకు ఇష్టం. సామెతలలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని వారు ధన్యులు అన్నాడు దేవుడు కూడా. చూడండి, నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము ఇంకా చాలే అని ఎంతో మంది మరలా లోకంతో స్నేహం కలిగి తమ ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభు మరి మనకు తెలియజేసేది ఏంటంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వింటూ ఉండాలి. నా ఉపదేశం వినివారు ధన్యులు, నా ద్వారబంధాల యొద్ద కాచుకుని వారు ధన్యులు కదా. భక్తుడు అన్నట్టుగా ఆయన ద్వారబంధాల యొద్దనే నేను ఉండటం నాకు ఎంతో ఇష్టం అన్నట్లుగా ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని వాడు, ఆయన ఉపదేశం వినివారు ధన్యులు, ఆయన ఉపదేశం వినివారు సురక్షితంగా ఉంటారు, ఆయన ఉపదేశం వినివారు ధన్యులు, ఆయన ఉపదేశం వినివారు బ్రతుకుదురు. ఆయన ద్వారముల యొద్ద ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని వాడు ధన్యులు. ద్వారం ఎవరు? ఆయనే కదా. మరి యోహాను సువార్తలో మనం చదువుతున్నాం, గొర్రెలకు ద్వారం నేనే అన్నాడు కదా. గొర్రెలకు ద్వారం నేనే. మరి ముందు వచ్చిన వారంతా కూడా దొంగలు దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలకు పోవు ద్వారం నేనే ద్వారం, నా ద్వారా తప్ప ఎవడు కూడా మరి తండ్రి యొద్దకు చేరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవంనే ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు, నేనే ద్వారం, పరలోకానికి మార్గం ఆయనే. అందుకనే 2 మార్గాలు ఉన్నాయి, 2 ద్వారాలు ఉన్నాయి. ఇరుకు ద్వారం ఉంది, విశాల ద్వారం ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. అయితే విశాల మార్గంలో ఉన్నవారు అనేకులు ఉన్నారు, కానీ ఇరుకు ద్వారం ప్రవేశించేవారు కొందరే. అందుకే దేవుడు అన్నాడు ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి. ఆ ద్వారము మరి ఎటువంటిది? అది ఇరుకు మార్గము, మరి అది జీవం గల మార్గము. ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. కానీ విశాల మార్గం ఉంది, అది నాశనానికి పోయే మార్గం. ఆ ద్వారము ఎటువంటిదంటే వెడల్పోయినది, ఆ దారి విశాలమైనది. విశాలమైనది కోరుకుంటున్నారు అందరూ, విశాలంగా, ఏ కట్టుబాట్లు లేకుండా కదా. జనులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన రీతిగా ఏ కట్టుబాటు లేకుండా మరి ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టుకో. వాటికి రాజు లేడు, న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధికారి లేడు, ఎవరు లేరు. కానీ అవి తమ కాలాన్ని గుర్తెరిగి వేసవి కాలం ముందు ఎట్లా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో చూడండి అని దేవుడు చీమలు చూపిస్తున్నాడు. సోమరి చీమలు చూడని. కానీ ఈనాడు మానవుడు మరి దేవుడు ఎన్ని ఇచ్చినా తమ ఇష్టానుసారంగా, ఏ అధిపతి లేకుండా, ఏ దేవుడు అంటే లేకుండా మరి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మరి ఈనాడు ఇంకా ఎక్కువగా మనం చూస్తున్నాం. కానీ ప్రభు అన్నాడు కదా ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి. ఆ ద్వారం ఎటువంటిది? అది జీవమునకు పోయే ద్వారం.
మరి ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొన్న వారు కొందరే. కనుగొన్న వారు దేవుడు ఏందో ఆనందిస్తున్నారు. ఆ ఇరుకు మార్గంలోనే దేవుడు విశాలత ఇస్తున్నాడు. అందులో కనుగొన్న వారు నిజంగా దేవుని ఎందు ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. చెప్పశక్యంగానే మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు ఇచ్చారు. కానీ అది తెలియక విశాల మార్గంలో మరి అనేకులు ఉండి మరి నిత్య నాశనానికి వెళుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి భక్తిహీనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు శ్రేయస్సు కలిగి ఎన్నో కలిగి మరి ఒక క్షణంలోనే వాడు పాతాళానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిదినం వాడు ఎంత సుఖపడినా, ఎంత సంతోషం కలిగినా, ఎంత నిశ్చింతగా ఉన్నా, ఎంత ధనాభివృద్ధి చేసుకున్నా మరి వానికి కావాల్సినది అదే, వానికి ఇష్టమైనది అదే. ప్రతిదినం సుఖపడేదే వాళ్ళకి ఇష్టం. ప్రతిదినం అభివృద్ధి చేసుకోవడమే, ధనాభివృద్ధి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం. నిశ్చింతగా ఉండేదే వాళ్ళకి ఇష్టం కదా. కాబట్టి మరి ఎంత చేసుకున్నా ఒకనాడు ఒక క్షణంలోనే వారంతా శ్రేయస్సు కలిగిన పాతాళానికి దిగిపోతున్నారు. కానీ భక్తుడు అన్నాడు కదా, ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? నా దేవుని మందిర ద్వారం వద్ద ఉంటే నాకు ఇష్టం, అక్కడ ఉంటే నాకు ఇష్టం అని భక్తుడు అంటున్నాడు. చూడండి, అందుకనే మరి లోకంలో ఉన్న వారికి ఏవి ఇష్టం అంటే, మరి కొన్ని మాటలు మనం చూస్తే కీర్తనలో ఒక మాట ఉంది, 52వ కీర్తనలో, నాశనకరమైన మాటలు పలకడమే వాళ్ళకి ఇష్టం అంట. భక్తిహీనునికి ఏవి ఇష్టం? నాశనకరమైన మాటలు పలకడమే ఇష్టం. దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఉండడమే వాళ్ళకి ఇష్టం. దేవుడు లేకుండా ఉండటమే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండకపోవడమే వాళ్ళకి ఇష్టం అని సామెతల గ్రంథంలో చదువుతున్నాం. మరి విగ్రహాలంటే వాళ్ళకి ఇష్టం అంట. మరి ఎన్నో విగ్రహాలు చేసుకొని మరి వారు ఎన్నో విధాలుగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అవి నిష్ప్రయోజనమైనవి, అందులో ఏమి జీవం లేదు. అటువంటి నిష్ప్రయోజకమైనటువంటి వాటిని చేసుకొని మరి ప్రతిదినం విగ్రహాలతో నింపుకొని ఉన్నారు. అదే వాళ్ళకి ఇష్టం అంట. కానీ మరి దేవుని వాక్యంలో చదివితే ఒక మాట చదువుకున్నాను చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం దేవుడానికి తీసుకుంటే చదవండి. 8వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ ఏమని వ్రాయబడింది? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడని ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో చెప్తున్నాడు. అయితే యూదులు మరి ఏమంటున్నారంటే, ఆ యొక్క 22వ వచనంలో యూదులు అంటున్నారు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుతున్నాడే, తన్ను తానే చంపుకొనునా అంటున్నారు. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను అని వారితో చెప్పగా, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, నీవెవరు అంటున్నారు. యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటునో వాడనే అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే మరి ప్రభు అంటున్నాడు కదా వాళ్ళతో, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటి నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేయను. ఆయన ఈ లోకంలో మరి ఆయన వచ్చినప్పుడు ఆ ప్రభు కూడా ఏమంటున్నాంటే, తన ఇష్టానుసారంగా ఆయన ఉండలేదు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను, నా తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేయించున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు, నా ఇష్టానుసారం కాదు, తండ్రి ఇష్టమే, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయించున్నాను. నిజమే, ఆయన ద్వారం, ఆయన మందిర ద్వారం వద్ద ఉన్నటే నాకు ఇష్టం, ఆయన సన్నిధిలో ఉన్నటే నాకు ఇష్టం. భక్తుడైనటువంటి దావీదు కూడా అంటున్నాడు కదా, మరి నేను ఒక్క వరం అడిగి తిని, అది ఏది? ఆయన ప్రసన్నతను వెతుకుట. ఆయన మరి నా జీవిత కాలం అంతా మరి ఆయన మందిరంలో నేను నివాసం చేయాలి, ఆయన ప్రసన్నతను వెతుకుతున్నాను మరి అని, నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే ఉండాలని ఇష్టపడుచున్నానని దావీదు అంటున్నాడు. చిరకాలం నేను ఆయన మందిరంలోనే నివాసం ఉండాలని ఆ యొక్క దావీదు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నిత్యం నేను ఆయన సన్నిధిలో నేను ఉండాలి అని దావీదు కోరుతున్నాడు. అందుకనే దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, నా ఇష్టానుసారుడని దావీదు గురించి ప్రభువు తెలియజేస్తున్నాడు. అంటే నా ఇష్టానుసారుడు అంటే ప్రభు ఇష్టాన్ని ఇష్టం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభుకి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని ఈయన నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన కూడా అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను.
తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చువాడను, కాబట్టి నేను ఒంటరిగా లేను, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ప్రభు అంటున్నట్టుగా చూస్తున్నాం. మరి అలాగూ ఎప్పుడు కూడా మన ఇష్టాలు కాదు, ఈ లోకంలో ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. భక్తుల ఇష్టాలు మనం చూస్తున్నాం. వారు ఎప్పుడు నాశకరం మాటలు మాట్లాడమే వాళ్ళకి ఇష్టం కదా, వారు మరి అనేకులను ఇది చేయడమే వాళ్ళకి ఇష్టం. భక్తిహీనులకు ఉన్నటువంటి ఇష్టాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఇష్టాలు కాదు, మోసపుచ్చేది వాళ్ళకి ఇష్టం, ఒకరిని ఇది చేయడం వాళ్ళకి ఇష్టం, అది కాదు. కానీ మరి ఏది ఇష్టం కలిగి ఉండాలి? ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండడమే, ఆయన మాటలు వినడమే ఇష్టం కలిగి ఉండాలి. ఆయన ప్రసన్నతని వెతికేదే ఇష్టం కలిగి ఉండాలి. వాళ్ళకి విగ్రహాలంటే ఇష్టం. మరి ఆ విగ్రహాలు ఎటువంటివో మనం చూస్తున్నాం. అవి ఏమాత్రం కూడా పనికి రానివని మనం చదువుతున్నాం. వారు నిశ్చింతగా ఉండాలనే వాళ్ళు ఇష్టపడుతున్నారు. దేవుడు అంటే ఇష్టం లేదు వారికి, దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటా అంటే వారికి ఇష్టం లేకపోయాను అని చదువుతున్నాం. కానీ ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన సన్నిధిని వెతుక్కుంటూ మరి ఆయన సన్నిధిలోనే ఉండడమే నాకు ఇష్టం అని భక్తులు అంటున్నారు. నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటే నాకు ఇష్టం. నిజమే, అలాంటి ఇష్టం కలిగి ఉండాలి. నమ్మినటువంటి మనం మన జీవితాలు ఇష్టానుసారం కాదు, కానీ మరి ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నెరవేర్చే వరంగా ఉన్నారు. అందుకే దావీదు అంటున్నాడు, దినమెల్లా నా నోటితో నా నాలుక నీ నీతిని గురించి మరి నిన్ను గురించి కీర్తిస్తుంది అంటున్నాడు. దినమెల్లా మరి నీ రక్షణ గురించి ఉత్సాహధ్వని చేయుచున్నది. అందుకే నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహనాద గీతం వినబడును అని మనం చదువుతున్నాం. ఆయనకి ఇష్టమైంది, దేవునికి ఏది ఇష్టమైందో మరి ఈ యొక్క గుడారంలో ఉన్నంత వరకు, ఈ దేహం అనే గుడారంలో ఉన్నంత వరకు అలాగా ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. తర్వాత కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాయబడిందంటే మొదటి వచనంలో చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుడు. కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ దేహం అనే ఈ గుడారమే, ఈ నివాసం శిథిలమైపోతుంది. ఈ లోకంలో నివాసాలు శిథిలమైపోతాయి. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి నివాసాలే. మనం ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, మరి పూల వంటి ఇండ్లు ఎన్ని కట్టుకున్నా చిమ్మటి చితికిపోవలసినటువంటి వారమే మనం అందరం కూడా. జిగటమన్ను అన్నాడు దేవుడు, మీరు జిగటమన్నే, చిమ్మటి చితికిపోవలసినటువంటి వారే. నిజమే, మరి వారి స్వరూపములు లేనివై నివాసములు లేనివై వెళ్ళిపోతారని ప్రభు అంటున్నాడు. స్వరూపము లేని వారంగా పోతాం, శిథిలమైపోయే వారమే. అయితే ఈ గుడారాలు కాదు, కానీ మరి చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నివాసాలు పరలోకమందు ఉన్నాయని మరి మనం ఎరుగుదుము అని ఇక్కడ మనకున్నదని ఎరుగుదుము. అందుకే యోహాను సువార్తలో కూడా మనం చదువుతున్న 14వ అధ్యాయంలో అన్నాడు కదా, నేను మీకు స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు. చూడండి, స్థిరమైన నివాసం, దేవుని చేత కట్టబడినటువంటి నివాసం. చేతి పని, మనుషుల చేతి పని కాదు. ఈ లోకంలో చేసేటువంటి కట్టేటువంటి మనుషుల చేతి పనులు, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడే నివాసాలు పరలోకమందు ఉన్నాయి. నిత్యమైన నివాసం. ఆ నివాసంలో ఉండటానికి సదాకాలం మీరు నాతో కూడా ఉండాలి, నేను మీతో కూడా మరి ఉండులాగా అన్నాడు కదా. మరి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ప్రభు తెలియజేస్తుంది. ఈ గుడారం శిథిలమైపోయేది, కానీ అయితే స్థిరమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరిగి ఆ దేవుని మందిర ద్వారం వద్ద లేదా ఆయన మందిరంలో నివసిస్తూ ఆయన మాటలు వింటూ మరియా కదా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకోండి. ఆయన పాదాల యొద్ద కూర్చుని నిత్యము ఆయన బోధ వినుచుండెను. నిజమే, మరి అలాగూ ఆయన సన్నిధిలో గడపవలసిన వారమే ఉన్నామని ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. చివరిగా పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. భక్తులైన పేతురు రాసిన 2వ పత్రిక యొక్క పత్రికను మనం చూస్తున్నాం. పేతురు ఇలాగంటున్నాడు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. నిజమే కదా, ఈ గుడారాన్ని ఎప్పుడు విడుస్తామో మనకు తెలియదు. ఈ గుడారానికి అందుకనే దావీదు అన్నాడు, నా జనముల అంతం ఎప్పుడో నాకు తెలియదు, నాకు తెలియజేయము అంటున్నాడు. మరి నిజమే, ఎవరికి మన దినం ఎప్పుడో మనకు తెలియదు, ఈ గుడారాన్ని ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు అంట. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ గుడారంలో ఉన్నంత కాలం, ఈ శరీరంలో ఉన్నంత కాలం, మరి ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంత కాలం మరి అంటున్నాడు కదా, ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం. నిజమే, మరి ఆయన విశ్వాసం ఇచ్చిన మనము ఇలాగూ అనుదినం ప్రతిరోజు ఇలాగ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన మరి దినం వచ్చే వరకు కూడా మరి దేవుని సంగతులను జ్ఞాపకం చేయటం అది ఎంతో ఆశీర్వాదకరం. అందుకనే మరి హెజెక మరి దేవుని పిల్లలు ఎంతోమంది అనుభవస్తులు చక్కగా దేవుని వాక్యాన్ని అందిస్తూ మరి అక్క కూడా హెజెక అనేక మందిని ప్రోత్సహిస్తూ మరి రేపుతున్నారు, పురికొల్పుతా ఉన్నారు. నిజమే, భక్తులైన పేతురు అన్నట్టుగా ఈ గుడారం విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి ఎప్పుడో మన యొక్క గుడారం విడిచిపెట్టే తెలియదు, కానీ అయితే అంతవరకు కూడా ఏమంటున్నాడు, ఈ గుడారంలో ఎంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మేము రేపుట న్యాయం. దేనికి రేపాలి? దేవుని సంగతుల విషయంలో రేపుట న్యాయం. అంతేకాదు మరి ఏమంటున్నాడు 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడానంట మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూడండి, భక్తులైన పేతురు నిజమే, మరి మృతి పొందిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఆయన మృతి నందుకు కూడా ఆ సంగతులు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు ఎప్పటికీ కూడా. నిజమే, మన యొక్క మరి ఆత్మీయత భక్తి జీవితం అనేది ఇలా పెద్దలు భక్తులు ఎంతో మంది వారి సాక్ష్య అనుభవాలు మనం ఇప్పటికీ వింటున్నాం. భక్తులు ఎలాగ సేవించారు, మరి ఎలాగూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటించారు, ఎలాగ సేవ చేశారు, అవన్నీ మనం వింటున్నాం. వారు మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఈ గుడారం ఉన్నంత వరకు ఏం చేయాలి? ఈ గుడారం విడిచిపెట్టే టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ఆత్మీయ విషయాల్లో ఇంకా పురికొల్పుకోవాలని, ఒకరికొకరు రేపుకోవాలని, దేవుని వాక్యం చేత హెచ్చరిక పొందాలని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఈ గుడారం విడిచిపెట్టే సమయం రాబోతుంది, అది ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి దేవుని సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యంలో మనము చదువుతున్నాం. అయితే ఎలాగూ జ్ఞాపకం చేయాలి? చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పౌలు రాస్తూ ఇలాగ అన్నాడు, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. ప్రభు విషయమైన భయము నెరిగి మరి మనుషులను ప్రేరేపించుచున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. నిజమే, ప్రభు విషయమైన భయం నెరిగి ఈ గుడారంలో ఉన్నంత కాలం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, దేవుని మాటల చేత హెచ్చరిక చేసుకోవాలని వాక్యంలో మనము చదువుతున్నాం. అంతేగాని మరి ఆయా రకాలుగా రేపుకోవడం కాదు. దేవుని వాక్యంలో ఇలాగుంది. మరి గలతీ పత్రికలో ఒక మాట చదువుకున్నాం, చూడండి, 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం లేదా 25-26 చదువుతున్నాం. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకున్నాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఒకరినొకరము వివాదమును రేపకయు, వేటి విషయాల్లో రేపుకోవాలో వేటి విషయాల్లో రేపుకోకూడదో మనం చూస్తున్నాం. ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. శరీరానుసారంగా నడుచుకున్న వారమైతమా, శరీర సంబంధంగానే రేపుకుంటాం కదా. అందుకని శరీరానుసారమైన మనసు మరణం అని రోమపత్రికలో మనం చదువుతున్నాం. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు చచ్చును, శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చును అనే మాటలు. మరి శరీరానుసారం శరీర విషయాల మీద మనసు ఇస్తారు, ఆత్మానుసారం ఆత్మ విషయంల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. నిజమే, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై
ఉందరు కానీ ఆత్మ చేత శరీర క్రియలు చంపినేలా జీవించారు. ఆత్మను అనుసరించి జీవించే వారం అయితమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. ఒకరికొకరు వివాదాన్ని వివాదాలు రేపుకుంటున్నామంటే అక్కడ శరీరం ఉందా? ఆత్మానుసారంగా జీవిస్తున్నారా, శరీరానుసారంగా? శరీరానుసారంగా. వివాదములు రేపు కొరకయు, ఒకరి ఎందొకరు అసూయ పడక, ఇవన్నీ శరీర సంబంధమైనవి. అతిశయపడక కదా. భక్తులైన పౌలు ఇలా మనం చదువుకున్నాం ఇప్పుడే. మరి వాళ్ళు దేవుని భయం నెరిగి ప్రేరేపిస్తున్నారు. దేవుని భయం నెరిగి వారు రేపుతున్నట్లుగా, ప్రేరేపిస్తున్నట్లుగా, ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాని మరి వివాదాల్లో రేపు కనుక అది శరీరానుసారమైన మనసు, అది మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఎటువంటిదో మనం చూస్తున్నాం. ఆత్మానుసారమైన మనసు పేతురు వలె మరి ఈ గుడారం ఉన్నంత కాలం అబ్బో ఎప్పుడో ఈ సమయం ఎప్పుడో దావీదు కూడా తన మరణకాలం సమీపించినప్పుడు సొలొమోను పిలిచి అంటున్నాడు కదా. ఆ యొక్క రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోను పిలిచి మరి ఎలాగ నడుచుకోవాలనో అన్ని విషయాలు జాగ్రత్తలు చెప్తున్నాడు. లోకలందరూ పోవాల్సిన మార్గం నేను పోచున్నాను కాబట్టి నీవు మరి యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించినేలా నీవు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిట్లో వివేకంగా నడుచుకుంటావు అని ఎన్నో విషయాలు 2వ అధ్యాయంలో తన మరణకాలం సమీపించినప్పుడు చెప్తున్నాడు. నిజమే, పేతురు కూడా ఈ గుడారాన్ని ఎప్పుడు విడిచిపెడతానో భక్తులు అందుకని గెజక వాళ్ళు, వరసాదరండి సారు, మరి ఇలాగూ ఎంతో మంది భక్తులు ఇంతకుముందు రాజరావు, జగ్మడిపడ, ఐజక్ ఇలా భక్తులు ఎంతో మంది, ఎస్ ప్రభుదాస్ గారు ఎంతో సేవ చేసి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఎంతో మందిని అక్క వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఎంతో మందికి అవకాశాన్ని ఇస్తున్నారు. నిజమే, మరి అనుదినము ప్రతిరోజు మరి ఎంతో మందిని ఫోన్ ద్వారా కలుసుకొని ఇలాగ అవకాశాలు అక్క వాళ్ళు ఇస్తున్నారు. మరి వివాదాలు రేపుకోవడం కాదు, అది శరీర కార్యం. కానీ పేతురు వలె ఈ జీవిత కాలం మొత్తే కాదు, ఈ జీవితంలో ఉన్నంత వరకు కూడా, ఈ గుడారంలో ఉన్నంత వరకు కూడా, మృతి పొందిన తర్వాత కూడానంట ఆ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానని పేతురు అంటున్నట్లుగా, పేతురు తన పత్రికలో రాస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఈ యొక్క మరి మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు. 3వ అధ్యాయంలో నాడు పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలనను విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. నిజమే, మరి మనం కూడా ఇలాగూ ఆత్మీయ విషయాల్లో ఒకరికొకరు రేపుకోవాలని, ప్రోత్సహించుకోవాలని మనం చదువుతున్నాం. అంతేకాని వివాదాలు ఒకరికొకరు రేపుకొనకయు, అసూయ పడకయు, మరి వృధాగా పడకయు ఉందము. ఒకరి ఎందొకరు ఎలా ఉండాలి? ఒకరికొకరు, ఒకరి క్షేమాభివృద్ధి కొరకొకరు ప్రార్థించే వారుగా ఉండాలి. ఒకరికొకరు ఆదరించుకునే వారుగా ఉండాలి. ఒకరికొకరు దేవుని మాటల చేత హెచ్చరించబడేవారుగా ఉండాలి. ఒకరికొకరు మరి ఎంతగానో దేవుని విషయాల్లో మరి ఆ దేవుని మాటల గురించి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఒకరికొకరు ఎలా ఉండాలనో, ఒకరి క్షేమ కొరకు ఒకరు ఎలా ఉండాలనో ప్రార్థన చేయాలనో దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు వ్రాయబడినాయి. ఒకరికొకరు చూడండి, ఒకరి యందు ఒకరు వివాదమును రేపుకొనక, ఒకరి యందు ఒకరు అసూయ పడక, వృధాగా అతిశయపడక. లోకస్తులైతే ఎలాగున్నారు? మరి వారి మాటలు ఎలాగున్నాయి? రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి. వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయో సామెత గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నొప్పించి మాట కోపమును రేపును. మృదువైన మాట అయితే కోపమును చల్లారుస్తుంది, కానీ నొప్పించే మాట, కోపమును రేపే మాటలు చూడండి. మరి ఆ రాజు గ్రంథంలో ఒక రాజు గురించి చదువుతున్నాం. మనషే రాజు అక్కడ ఉన్నాడు. ఆ రాజు ఎటువంటి వాడ? అక్కడ యూదా రాజు. ఆయన మనషే యూదా రాజు. అయితే ఆ రాజు చెడుతనం చేయడానికి ప్రోత్సహిస్తున్నా. చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 2వ రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయం చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనం చేయనట్లు మనషే వారిని రేపెను. 8వ వచనంలో, మరియు ఇశ్రాయేలులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో నుండి వారి పాదములకు తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయం చేసిన జనములు జరిగించిన
చెడుతనమును మించిన చెడుతనం చేయనట్లు మనషే వారిని రేపెను. యూదారాజైన మనషే ఈ హేమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడుతనం కనుపరిచి తాను పెట్టుకునే విగ్రహముల వలన యూదావారు పాపం చేయుటకు కారకుడాయను. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు? 13వ వచనంలో, నేను షోమ్రోను కొలిచిన నూలును, అహాబు కుటుంబకులను సరిచూచిన మట్టపు గుడ్డును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. యొక్క మనషే ఏం చేశాడో మనం చదువుతున్నాం. యెహోవా లయం చేసిన జనములు జరిగించిన చెడుతనానికంటే మించిన చెడుతనం వారికి నేర్పినట్లుగా వారిని రేపినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగూ ఆ యొక్క అతల్య కూడా రాణి కూడా కదా తన కుమారుని దుర్మార్గం కూడా ప్రవర్తించడానికి నేర్పింది. ఇలాగూ మరి ఎంతో మంది ఇలాగ పగ కలహమును రేపుతున్నారు, నొప్పించే మాటలతో కోపమును రేపుతూ ఉన్నారు. యూదులు ఏం చేస్తున్నారు చూడండి, అపోస్తల కార్యంలో పౌలు చేస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని ప్రచురిస్తుంటే పౌల మీదకి కొంతమందిని రేపుతున్నట్టుగా అపోస్తల కార్యం 17వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 13వ వచనం. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించడి. అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుతున్నాడని తెసలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. కలవరపరచిరి. చూడండి, ఇలాగూ కలవరపరుస్తున్నారు, రేపుతుంది. లోకమైతే క్రైస్తవులను ఎలాగైనా మరి తుడిచివేయాలని, క్రైస్తవులు లేకుండా చేయాలని మరి ఎన్నో విధాలుగా ఎన్నో చట్టాలను మరి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో మందిని రేపుతున్నారు. దేవుని సువార్త ప్రకటించకూడదని రకరకాలుగా వారిలో మరి వివాదాలతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి దేవుని పిల్లలు ఎలాగుండాలి? దేవుని వాక్యమును మరి అనేకులకు మరి దేవుని వాక్యం చేత రేపబడాలని హెచ్చరించుకోవాలని మనం చదువుతున్నాం. హెబ్రీ పత్రికలో కూడా ఆ మాట వ్రాయబడింది. 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ పత్రిక 25వ వచనం. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచింతము అంటూ కింద పురికొల్పవలనని కింద ఉంది, రేపవలనని ఆలోచిస్తాం. దేనికి రేపవలను? ఆ దినము సమీపించుట మీరు చూచు కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరికొకడు పురికొల్పోలని ఆలోచింతము అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఒకరికొకడు హెచ్చరించుకుంటూ, ఒకరికొకడు ప్రార్థన చేస్తూ, ఒకరికొకడు మరి ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరికొకరు ఆదరించుకుంటూ, హెచ్చరించుకుంటూ దేవుని వాక్యం చేత రేపబడాలని అలాగూ మరి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ గుడారం ఉన్నంత కాలం పేతురు అంటున్నాడు కదా, నా గుడారాన్ని విడిచిపెట్టే టైం రాబోతుంది, అది ఎప్పుడో నాకు తెలియదు. నేను ఉన్నంత కాలం లేదా ఈ గుడారములో విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను గురించి నేను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట నేను ఉన్నంత కాలం. అందుకే భక్తుడైన దావీదు ఎన్నిసార్లు అన్నాడు దేవుని గ్రంథంలో, నేను బ్రతుకు కాలం అంతయు నా జీవిత కాలం అంతయు ఆయననే కీర్తించేదను, నేనున్నంత కాలం ఆయననే కీర్తించేదను, ఆయననే గణపరిచేదను. ఎంత మంచి తీర్మానం! దావీదు చివరి వరకు కూడా దేవుని గణపరిచిన వాడుగా, కీర్తించిన వాడుగా మనం చదువుతున్నాం. కాబట్టి మనకు కూడా ఈ గుడారం విడిచిపెట్టవలసిన టైం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఇలాగూ అనుదినము ఆయన గడప యొద్ద మరి కనిపెట్టుకొని ఉండి ఆయన ద్వారబంధాలు ఎంత కాచుకుంటూ ఆయనకి ఇష్టమైనది మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన ద్వారబంధంలో ఎంత ఉంటే నాకు ఇష్టమని భక్తులు అన్నారు. భక్తుల గుడారంలో కాదు, భక్తుల గుడారాలు ఎటువంటివో, ఎన్ని సమృద్ధి కలిగినా వారు ఎక్కడ వెళ్ళిపోతారో మనం చదువుకున్నాం. వారు ఎంతో శ్రేయస్సు కలిగి ఉన్నా ఈనాడు మరి అంబానీ లాంటి వారు, ఇంకా నాకైతే తెలియదులే వాళ్ళ పేర్ల గురించి, ఎంతో మంది ఉన్నారు. మరి ఎంతో ఘనత పొందినవారు, ఎంత ఘనత పొందిన వాడైనను నశించు మృగమును పోలిన వాడే. ఎంత సంపద కలిగినప్పటికీ మరి వాడు ఎటువంటి వాడో మనం దైవవాక్యంలో చదువుతున్నాం. వాడు నశించు మృగమును పోలిన వాడే, వాడు అస్థిరుడు. అందుకే దినవృత్తాంత గ్రంథంలో దావీదు అంటున్నాడు కదా, భూనివాసుల కాలం నీడ అంతా
అస్థిరం అంతే. మానవుడు ఏపాటి వాడు, ఎంత ఉన్నా, ఎంత ఘనత పొందినా, ఎంత పేరు పొందినా అస్థిరుడే. మరి వాడు ఏపాటి వాడని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతిస్తూ దేవుని కలిగిన మనం ఎంతో ధన్యులం. యాయేలు గురించి మనం చదువుకున్నాము. మరి ఆ గుడారం, యాయేలు యొక్క గుడారం దీవెన నొందిన గుడారం. అంటే యాయేలు గుడారం కాదు, మరి మన యొక్క శరీరమే, మన దేహాన్ని దేవుడు మనకిచ్చిన ఈ గుడారంలో ఉండి స్త్రీలు ఆమె దీవెన పొందింది. ఈనాడు లోకంలో ఉండు స్త్రీలలో మనం దీవెన పొందిన వారమే కదా. లోకంలో ఉండి జనులలో ఎంతమందో ఉండొచ్చు గొప్పవారు, కానీ లోకంలో ఉండి జనుల్లో మనం ప్రత్యేకించబడిన వారం. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు, ఆయన సొత్తుగా చేస్తున్నాడు. నిజంగా ఇది ఆయన కృప, ఇది ఆయన ఇచ్చిన వరమే. ఇది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది, ఆ దేవుని వల్ల మనం ఆశీర్వదించబడిన వారం. కాబట్టి ఈ గుడారము, మరి ఈ గుడారం ఉన్నంత కాలము ఆయన మందిర ద్వారం వద్దనే కనిపెట్టుకుని ఉంటారు. మరి ఆయన దగ్గర మనం అనుదినం కాచుకొని, ఆయన ద్వారబంధాల దగ్గర కాచుకొని ఆయన ఉపదేశం వినట అది ఎంతో ధన్యకరమని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ గుడారము శిథిలమైపోయేది కానీ శాశ్వతమైన గుడారం, దేవుని చేత కట్టబడుతున్న నివాసం మన పరలోకం ఉన్నదని ఎరిగి మరి ఆయన సన్నిధిలోనే ఎక్కువగా గడపాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అయితే చివరికి పేతురు వలె ఎలాగూ మరి అనేకుల్ని రేపుతున్నాడో దేవుని వాక్యం చేత, మరి నేను వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మరి భక్తుల గురించి కూడా మనం ఎంతో మంది సైలస్ ఫాక్స్ అయితేనేమి, మరి ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా సేవ చేశారో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు కూడా దైవజనులు ఎంతో మంది మరి ఎలాగూ ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఎలాగూ రేపుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఒకరికొకరు వివాదాల్లో రేపుకోవడం కాదు, పగలు కలహాలతో రేపుకోవడం కాదు, వాటికి దూరంగా ఉంటే ఘనత అన్నాడు. వాటికి దూరంగా ఉండాలి, కానీ నొప్పించే మాటల చేత, వివాదాల చేత ఒకరికొకరు, అది శరీరానుసరమైన మనసు, దాన్ని అణచివేయాలి, దాన్ని చంపివేయాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మరి అది శరీరానుసరమైన మనసు మరణం, అటు ఆత్మ చేత ఎందుకు నడిపించబడుదురో వారే దేవుని పిల్లలై ఉన్నారని రోమపత్రికలో మనం చదువుతున్నాం. ఆత్మ విషయాల్లో మనం కూడా మరి హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్టు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రేమ చూపుకుంటూ సత్కారాలు చేయుటకును ఒకరికొకరు పూరికొల్పవాలని ఆలోచించము. అలాగూ మరి ఈ గుడారము, ఈ శరీరం, మన దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గుడారాన్ని మన దేహంలో ఆయన ఉన్నాడు, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. నేను మీలో ఉన్నాను, మీతో కూడా ఉన్నాను, ఎన్నడూ మిమ్మల్ని విడవని అన్నాడు. మన దేహంలో మనతో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ధనిలం, నిత్యం ఆయనతో సహవాసం చేస్తూ అనేకులు ప్రోత్సాహపరుస్తూ ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించాక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి అక్కగారికి కూడా ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాక దేవునికి స్తోత్రం. గుడారములో నుండి ఆమె దీవెన నొందింది కదా. మరి గుడారము గురించి, మరి ఆత్మీయ గుడారం, శరీర గుడారం కాదా, ఎంతో చక్కగా ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ మర్మాలు మరి రెఫరెన్స్ తో సహా వివరించిన మేరీ శామ్యూల్ గారిని బట్టి తరపున వందనాలు చెల్లిస్తున్నాయి కదా. ఏదో డిస్టర్బెన్స్ అంటే మ్యూట్ రీసౌండ్ వస్తుంది అక్క, జయమనక్క వందనాలు. రీసౌండ్ వస్తుంది ఎందుకో రీసౌండ్. హలో, 2 ఫోన్లు ఒక చోట ఉంటే అట్లా వస్తుందంటక, 2 సెల్లులు ఒక చోట ఉండకూడదు. రైట్. దేవునికి స్తోత్రం అమ్మా. ఇప్పుడమ్మా బాగుందక్క, దేవునికి ఓకేరా. దేవునికి స్తోత్రం. మరి గుడారమును గురించి, ఆత్మీయ గుడారం కదా మన శరీరము, మరి ఏ రోజైనా మరి నశించిపోయేదే, కానీ ఆత్మీయ గుడారము శాశ్వతమైన ఆత్మీయ గుడారమును గురించి చాలా చక్కటి మర్మాలు మనము యాయేలుని గురించి ఎన్నో సార్లు విన్నాము. ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్కొక్క విధంగామైన మర్మాలు ఆయన తెలియజేస్తున్నాడు చూడండి కదా. మరి ఇంత చక్కటి వాక్యం చెప్పిన మేరీ శామ్యూల్ గారికి అమ్మా జూమ్ తరపున వందనాలమ్మా. చక్కగా చెప్పావురా. ఆత్మీయ అర్థాలన్నీ చాలా బాగా వివరించినావు. దేవునికి స్తోత్రం అమ్మా. మరి ప్రార్థన అంశాలు కెజమ్మ గారు ఆ ప్రార్థన అంశాలు చెప్పండి అమ్మా.
ప్రార్థన అంశాలు మనకు తెలుసు. 4వ తారీఖు నుంచి మరి 8వ తారీఖు దాకా VBS ఉంది. మరి 14th, 15th, 16th స్త్రీల కార్యక్రమం మరి అనంతపూర్లో ఉన్నాయి. మరి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమకరముగా అవి జరగాలని, ఎంతో మంది వచ్చి ఆత్మీయంగా మేలు పొందాలని ప్రార్థన చేయండి మా. ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా అంశాలు ఏవైనా ఉంటే ప్రార్థన చేయండి మా. ఆనాడే అపోస్తుల కార్యాల్లోనే మరి ఆయన సేవను ఎంతో అడ్డుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు కూడా అసలు సేవ అనేది రోజు రోజుకు చేయాలంటే భయపడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి సేవను గురించి ప్రభువుకు వ్యతిరేక శక్తులు రోజు రోజుకు విజృంభించిపోతున్నాయి. వాటిని గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఉదయం నుంచి ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు చెయ్యొచ్చు. అందరికి కూడా ప్రభునామమున వందనాలు. మేరీ చక్కగా రాయల్ని గురించి, ముఖ్యంగా గుడారంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలి, ఎట్లుండాలి, ఇవన్నీ విషయాలు హెచ్చరికగా చక్కగా తను ధ్యానం చేసి మనకు అందించినందుకు మనందరి తరఫున ఆమెకు వందనాలు. మేరీ మీరు దగ్గరే కదా అనంతపురికి, మీ అసెంబ్లీ నుంచి కూడా ఎవరెవరు రావాలనుకుంటారో వాళ్ళందరూ రావచ్చునమ్మా. మే నెల 15, 16 తేదీల్లో 14, 15, 16 తేదీల్లో చెప్పండి, తీసుకుని రండి కూడా మీరు ప్రయత్నం చేయండి. మరి ప్రత్యేకించి ప్రార్థనాంశాలు ఎవరేం చెప్పలేదు, మిగతావన్నీ మామూలే. వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా వాతావరణం కోసం, మీటింగ్స్ కోసం, 4 నుండి 8 వరకు జరిగే VBS కోసం ప్రార్థన చేద్దాం. అడిగిందే అడుగుదాం, వెతికిందే వెతుకుదాం ప్రభు దగ్గర. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని అని ఏదో ఒకసారి అడగడం కాదు, ప్రార్థన చేయొచ్చు రావాలంట. కనుక అడుగుతూ రావాలి, నిజంగా అడుగుతూ రావాలి. మరి అడుగుదాం, మరలా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. మానక ప్రార్థన చేయండి అని అన్నారు. కాబట్టి ఈ రెఫరెన్స్ల ఆధారంగా అడిగిందే మళ్ళీ అడుగుతూ వద్దాము, భారంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రయాణాల్లో రావాల్సిన వారందరూ కూడా, అవుట్ ఆఫ్ అనంతపురం వాళ్ళు కూడా ఎవరెవరు వస్తారో వారు మీ ఊరు నుండి ఎంతమంది వస్తారో అది కూడా మాకు తెలియజేస్తే, సంఖ్య తెలియజేస్తే మంచిది. అలాగూ ఈ మీటింగ్స్ అన్నీ కూడా ప్రభు మహిమార్థమే, ముఖ్యంగా ఆత్మల రక్షణార్థమే. రక్షించబడిన మనము పరిశుద్ధమైన కన్యకగా ఎదిగే నిమిత్తమే తగిన హెచ్చరికలతో క్షేమాభివృద్ధి పొందుతూ సంఘాలు సంపూర్ణం అవడానికి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నట్లయితే సోదరి